అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, దాని తేదీ ఏంటి, పూజా విధానం ఎలాగా, అలాగే నైవేద్యాలు ఏంటి పెట్టాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా. అయితే నవంబర్ 21 అంటే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలను కూడా అంటారు. మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమిపైకి దిగువచ్చి సంచరిస్తుందని, ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతాం. ఈ రోజు నుంచి మార్గశిర మాసం మొదలైంది కాబట్టి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు కూడా లోటు ఉండదు. అయితే ఈసారి మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు ఉన్నాయంటే తెలుసుకుందామా. మాసానం మార్గశీర్షోహ అన్నారు. సాక్షాత్తు వరలక్ష్మీదేవిని మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది. వారి కోరికలన్నీ తీరుతాయి. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, పూజా విధానం ఏంటి, నైవేద్యాలు ఏంటి, నియమాలు వంటి విషయాలైతే తెలుసుకుందాం. లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చిందని చెబుతారనమాట. మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని, అలాగే ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతారు. అయితే శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవిని ఆరాధిస్తామో, అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి. ఈ 5 గురువారాలు వినియోగించుకొని మొత్తం మార్గశిర మాసంలో 5 గురువారాలు అయితే వచ్చాయి. ఆ 5 గురువారాలు లక్ష్మీదేవిని పూజించుకోండి. అయితే మార్గశిరంలో వచ్చిన గురువారాలు ప్రతి ఏటా 5 గురువారాలు వస్తాయి. 4 మార్గశిర మాసంలో, 5వది పుష్యమాసంలో ఈ 5 రోజులు కూడా లక్ష్మీదేవిని నియమాలతో పూజించాలి. మొదటి గురువారం నవంబర్ 27న వచ్చింది. 2వ గురువారం డిసెంబర్ 4, 3వ గురువారం డిసెంబర్ 11, 4వ గురువారం డిసెంబర్ 18, అలాగే 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం డిసెంబర్ 25న అయితే వచ్చింది. అయితే ఈ గురువారాల్లో ఏ నైవేద్యం పెట్టాలి అంటే, మొదటి గురువారం అయితే పొలగాన్ని నైవేద్యంగా పెట్టాలి. 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం వచ్చి అప్పాలు పరవన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి? కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని ఆరాధిస్తామో, మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచండి. తలస్నానం చేసేటప్పుడు షాంపు పెట్టుకోకూడదు అని గమనించండి. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో పూజించండి. ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలన్నమాట. ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. కనకధార స్తోత్రం చదువుకుంటే మంచిది. అయితే అలా ఒకవేళ చెయ్యలేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. తులసమ్మను కూడా తప్పకుండా పూజించి తులసి ముందు దీపాన్ని వెలిగించండి. గురువారం పొరపాటున కూడా తలకు నూనె అయితే రాసుకోకూడదు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి గురువారం లక్ష్మీదేవి పాలతో అభిషేకం చేసి నమస్కరించుకోండి. కాళ్ళకు నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి. ముత్తైదువుల్లా తయారై లక్ష్మీదేవిని ఆరాధించుకోండి. సకల శుభాలు కలుగుతాయి. మీలో ఎంతమంది మార్గశిర మాసం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవితంలో మార్పులు తీసుకొచ్చే మార్గశిర మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది కదా, అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనది మార్గశిర. ఎందుకు అయ్యిందంటే మృగశిర నక్షత్రంలో కూడి పూర్ణిమ కావడంతో మార్గశిర అని పేరు వచ్చిందంట. మార్గశిర మాసాన్ని మార్గశీర్ష అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్పారు. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల ఇది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ నెల
ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని పెంచుతుంది. ఈ నెలలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా, ఎలాంటి దైవికార్యమైన దాన్ని స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నమాట. చంద్రుడు మహాకారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకే చంద్రుడు అనుకూలించే కాలంలో చేసే దైవారాధన మనోధైర్యాన్ని పెంచుతుందని చెబుతారు శాస్త్ర పండితులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందింది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలను చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు అయితే కలుగుతాయి. కార్తీక మాసంలో పుణ్యనది స్నానాలతో ధరించిన భక్తులు మార్గశిరంలో భగవంతుడిని చింతనలో తన్మయత్వం పొందుతారు. నిర్మలమైన ఆకాశంలా మనసులు కూడా ఈ నెలలో నిర్మలంగా ఉంటాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు అన్నీ పవిత్రమైనవి అయినా వైకుంఠ ఏకాదశి మరింత ప్రత్యేకం. అన్ని ఏకాదశుల్ని చంద్రమానం ప్రకారం గణిస్తే వైకుంఠ ఏకాదశిని సౌరమానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి, మోక్ష ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశి రోజు వైకుంఠంలోని వాకిళ్ళు తెరుచుకుంటాయని చెబుతారు. దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఈ రోజు ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకుంటారు. ఈరోజు ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అన్నమాట. మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. అంటే భగవద్గీత లోకానికి చెందిన రోజుది అని చెప్పుకుంటారు. ఇంత పవిత్రమైన మార్గశిర మాసంలో చేసే ఏ పూజ అయినా, అభిషేకాలైనా, ఏం హోమమైనా తానే స్వీకరిస్తానని విష్ణు భగవానుడు తెలియజేశాడు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు 4 రోజుల పాటు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. అందుకే ఈ రోజుల్ని యమదష్టులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో చాలా రకాల వ్యాధులు తొలగిపోతాయని, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. అందుకే కోరల పున్నమి అంటారు. సో ఇదనమాట. ఇందులో ఆధ్యాత్మికత కూడా ఉంది. మార్గశిర మాసంలో ఆరోగ్యం కూడా సహకరించాలని కోరుకుందాం.